రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో అంటే బ్లూ చిప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మనం పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ పెద్ద పెద్ద స్టాండర్డ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి మనం అవునండి. పెద్ద గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. అవి ఎలాగో పెరుగుతాయి కాబట్టి. అవును. బట్ స్మాల్ క్యాప్స్ విషయానికొచ్చేటప్పటికే చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. దానికి సంబంధించిన టెక్నికల్స్, ఫండమెంటల్స్ ఇవంతా రీసెర్చ్ చేయాలి కాబట్టి సో అసలు స్మాల్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా ఎటువంటి అంశాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి అంటారు? అండ్ ఎంత టైమ్ డ్యూరేషన్‌లో తీసుకోవాలి అంటారు? దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలరా? డెఫినిట్‌గా అండి. మీరన్నది చాలా మంచి వాలిడ్ క్వెషన్. ఎందుకంటే ఇప్పుడు స్మాల్ క్యాప్‌లో అయితే వెల్త్ క్రియేట్ అవుతాయి. అంటే అవి గనక బాగా సక్సెస్ అయితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఫెయిల్యూర్ ఛాన్స్ కూడా ఎక్కువుంది. అంటే మనం కంప్లీట్ మానిటరింగ్ చేయాలి. మీరన్నట్టు మనం ఉన్న వర్క్ సిట్యుయేషన్‌లో సో ఇప్పుడు లార్జ్ క్యాప్ అనుకోండి. దానిలో ఇన్వెస్ట్ చేస్తే ఒక 4, 5 ఏళ్ళైనా ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు ఈ స్మాల్ క్యాప్‌ని ప్రతిసారి ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ అప్డేట్ చేసుకోవాలి. అది ఎలా ఉంది? గ్రోత్‌లో ఉందా? లేదా? ఇవన్నీ చూడాలన్నమాట. దీని బదులు బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది ఏంటంటే ఈ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్ క్యాప్ ఫండ్స్‌కెళ్ళిపోయి దానిలో ఇన్వెస్ట్ చేసామంటే ఎటు ఆ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఎటు ఈ ఫండ్ అంతా చూస్తారు కాబట్టి మనకు కూడా గ్రోత్ ఉంటదన్నమాట. సో మనం ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి దాని మీద మనం రీసెర్చ్ చేసే కన్నా ఈ స్మాల్ క్యాప్ ఫండ్ వల్ల డైరెక్ట్‌గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకొని కనీసం ఒక 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ హోల్డ్ చేస్తే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళేంటంటే మేనేజ్డ్ ఫండ్స్ కాబట్టి ఇవి వాళ్ళు ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేస్తారు. సో మనం ఈక్విటీ స్టాక్ మార్కెట్‌లో ఈక్విటీ గాని, మిడ్ క్యాప్ గాని మనం కొనుక్కోవచ్చు. దానికేమీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు టాటా టెక్నాలజీస్ ఉంది, హెచ్‌సిఎల్ టెక్నాలజీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇయన్నీ మనం డైరెక్ట్‌గా కొనేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రూవ్డ్ అనమాట ఆ కంపెనీస్. ఈ స్మాల్ క్యాప్ మాత్రం దీనిలో వెల్త్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ స్మాల్ క్యాప్‌కి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తుంటాయి. సో అలాంటి వాటిల్లో మనకేంటంటే ఆల్టర్‌నేట్ బెస్ట్ వే ఏంటంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే మినిమమ్ 1000 నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఓకే. మీరు కాదు నేను లంసం పెడతానన్నా మీ దగ్గర ఎక్కువ మనీ ఉంది. లంసం పెట్టుకోండి. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్ లాగా మంత్లీ కూడా ఎస్ఐపి లాగా చేయొచ్చు. అయితే వీటిలో ఏంటంటే బెస్ట్ ఏమున్నాయని చూస్తే బాగా పర్ఫార్మెన్స్ చేసింది ఈ టాప్ 10 కంపెనీస్ తీసుకుంటే టాటా స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి ఉంది సార్. టాటా ఫండ్ ఒకటి ఉంది. ఆ తర్వాత క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఆ తర్వాత యాక్సిస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. సో తర్వాత ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకా నిప్పాన్ ఇండియా ఇది ఒకటి బాగా టాప్ లీడింగ్‌లో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి స్మాల్ క్యాప్ ఫండ్. సో డిఎస్‌పి స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్. సో ఇవన్నీ ఏంటంటే ప్రూవ్డ్ అనమాట. సో వీటిల్లో ఏమవుతుందంటే మీరు అడ్వాంటేజ్ ఏంటంటే వీటిలో ఏ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారని కూడా ఒక ప్రాస్పెక్ట్స్ ఇస్తారు. సో ఆ కంపెనీలు ఏ కంపెనీలు స్మాల్ క్యాప్‌లో ఉన్నాయి. సో ఆ కంపెనీలో ఈ ఒక్కొక్క ఫండ్ ఎంతుంది? ఎన్ఏవి ఎంతుంది? సో జనరల్‌గా మ్యూచువల్ ఫండ్‌లో ఏంటంటే ఎన్ఏవిలో మనము చూసుకొని వాళ్ళు రేట్ ఇన్వెస్ట్ చేస్తుంటాము. అయితే అది ఓవర్ పీరియడ్ మనకేంటంటే మనం ఓవర్ పీరియడ్ లాగా లాంగ్ టర్మ్ పాయింట్‌లో పెట్టుకుంటే బాగొస్తది. తర్వాత ఏంటంటే టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అంటే మనకి ఒక టార్గెట్ పెట్టుకొని దానిలో ఇన్వెస్ట్ చేస్తే స్మాల్ క్యాప్స్ ఓవరాల్‌గా చూస్తే ఏంటంటే లార్జ్ క్యాప్ కన్నా ఒక 7 ఇయర్స్ అబోవ్ ఉంటే బీట్ చేస్తున్నాయంట. రీసెర్చ్ చెప్పేది ఏంటంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కొంత ఎక్కువ అమౌంట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్‌లో చాలామంది ఏంటంటే 1 ఇయర్ పెడదాము లేదా 2 ఇయర్స్ పెట్టేసి ఆపేద్దాం అనుకుంటారు. సో ప్రూవ్ ఏంటంటే 7 ఇయర్స్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని ఒక టార్గెట్ అంటే మీరు ఎలా అంటే ఇప్పుడు మ్యారేజ్ ఉంది. పిల్లల మ్యారేజ్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, లేకపోతే కారు కొందామని గానీ, లేదా హౌస్ అలా ఏదైనా టార్గెట్ పెట్టుకోండి. తర్వాత ఏమన్నారంటే రీసెర్చ్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో క్రియేట్ అవ్వాలంటే ఎవ్రీ ఇయర్ 10% యాడ్ చేయమంటున్నాడు. మీ యొక్క ఎస్ఐపికి ఎవ్రీ ఇయర్ 10% యాడ్ చేయండి. సో 7 ఇయర్స్ మినిమమ్ పెట్టుకోండి. ఈ 2 చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. అలాగే ఫండ్ కూడా లార్జ్ క్యాప్ ఎటు మనకి తెలుసు కాబట్టి మీకు పెద్ద వాళ్ళ సజెషన్ అక్కర్లేదు కానీ స్మాల్ క్యాప్ అయితే మ్యూచువల్ ఫండ్కి వెళ్ళటమే బెస్ట్ ఆప్షన్. ఇది మా సజెషన్. ఓకే. సో ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ అసలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎలా ఉంది? ఎందుకంటే మార్కెట్లు కూడా బాగా కోలుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాయి కాబట్టి అంటే మనం ఎక్కడో 72,000 73,000 చూసాము. ఇప్పుడు మళ్ళీ 81, 82 దాకా వచ్చాయి కాబట్టి సో అంటే మధ్యలో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. లాస్ట్ 2024 సెప్టెంబర్ నుంచి మొన్నటి
మార్చి వరకు మార్చి మన వరకు. ట్రంప్ గారు చేసిన గోల వరకు ఒక అవును. 7 నెలలు మార్కెట్ బాగా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా రిడమ్షన్ కొట్టేద్దాము, అవునండి, కొట్టేశారు కూడా. ఆల్మోస్ట్ విపరీతంగా కొట్టేసేసారు. ఇంక వద్దురా మనకి ఇలాంటి అవును. ఇన్వెస్ట్మెంట్స్, అవును. ఈ మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ ఈ అవెన్యూస్ మనం వెళ్ళకూడదు, మళ్ళీ ఎఫ్డీలకి ఆర్డీలకి వెళ్ళిపోదాం అంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో కొంత ర్యాలీ పుంజుకుంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది అసలు ఇండస్ట్రీ పరిస్థితి? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే సార్, మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎంటర్ అవ్వదలుచుకుంటేనే మినిమం 5 ఏళ్ళు ఉండాలి. మనం ఏదో ఇవాళ పెట్టి రేపు అమ్మేద్దాం అనుకునే ప్రొడక్ట్ కాదు ఇది. ఒక సైకిల్ చూడాలి అక్కడ. చూడాలి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఎక్కడ కూడా మ్యూచువల్ ఫండ్ మోసం చేయలేదు. షార్ట్ టర్మ్‌లో రాలేదు గానీ, లాంగ్ టర్మ్ ప్రతి వాళ్ళకి వచ్చాయన్నమాట. మీరు ఆ సక్సెస్ స్టోరీలు చూడలేదు కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఏమంటున్నాము, షేర్ మార్కెట్‌లా తీసుకోకూడదు దాన్ని. సో ఈవెన్ షేర్ మార్కెట్ కూడా ఈక్విటీ అయితే లాంగ్ టర్మ్‌లో అయితే మంచి వెల్త్ క్రియేట్ అవుతది. మంచి కంపెనీస్ కనుక చూసుకుంటే. మనం పానిక్ అవ్వటం వల్ల ఏమవుద్దంటే మనంతట మనమే ఈ యొక్క ఎమోషన్స్‌కి వెళ్ళిపోయి మార్కెట్‌లో ఇదైపోతాయని చెప్పేసి, అంటే ఒక్కోసారి మార్కెట్‌లు కూడా లాస్ట్ టైమ్ బాగా పడ్డాయి సార్. 30-40% బాగా పడింది. కాబట్టి నార్మల్ పీపుల్ జనరల్‌గా పానిక్ అవుతుంటారు. అయితే ఏంటంటే ఈ సైకిల్ చూసి వాళ్ళందరికీ కూడా రియలైజ్ అవుతదనమాట. రైజింగ్ మళ్ళీ అంత ఫాస్ట్‌గా రైజింగ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్ మైండ్ సెట్‌కి వచ్చి, సో ఈ అప్ అండ్ డౌన్ కామను. నేనైతే ఇన్వెస్ట్‌మెంట్ సిస్టమాటిక్‌గా చేసుకోవాలి. ఇర్రెస్పెక్ట్ అసలు మార్కెట్ నేను చాలా సార్లు చెప్పాను. ఏది మార్కెట్ చూడొద్దు మీరు, ఎస్ఐపి మీకు మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి మార్కెట్‌తో సంబంధం ఏముంది? మీకు అసలు లేదు. మీరు 7 ఏళ్ల తర్వాత చూసుకోవాలి. కాబట్టి ఊరికే మార్కెట్‌ని కొంతమంది ఏంటంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక రకంగా ఎమోషన్ క్రియేట్ అవుతది. దానికన్నా ప్లెయిన్‌గా ఇది 7 ఇయర్స్ తర్వాత మ్యాటర్ అని చెప్పి, ఇప్పుడు నేను చెప్పిన స్మాల్ క్యాప్ అని 7 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అసలు ఇంకా మంచి వెల్త్ వచ్చేస్తది. మధ్యలో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. అవన్నీ కామన్‌గా తీసుకోవాలి. సో ఏదైనా సరే షార్ట్ టర్మ్ డిస్టర్బెన్సెస్ మన ఇంపాక్ట్ అవ్వకూడదు. షార్ట్ టర్మ్ చేయాలంటే టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎమోషనల్‌గా ఉండి నేను షార్ట్ టర్మ్ చేస్తాంటే అవ్వదు. ఒక ప్రొఫెషనల్ అవ్వాలి. అదేంటంటే టెక్నికల్. దానిలో ట్రెండ్ అర్థం చేసుకోవాలి. దానికి తీసుకోవాల్సిన కోచింగ్ అది తీసుకొని అది వేరు. నేను అసలు ఏమీ ఐడియా లేదు. నేను ఒక వెల్త్ క్రియేట్ అవ్వాలంటే లాంగ్ టర్మ్. మినిమమ్ 7 ఇయర్స్. ఓకే. 7 ఇయర్స్ సిస్టమాటిక్‌గా పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్‌లో అట్‌లీస్ట్ ఒక 50% ఫండ్ మ్యూచువల్ ఫండ్స్‌కి వచ్చేటట్టు చూడండి. 50% స్టాక్ మార్కెట్‌లో పెట్టుకొని మంచి సెలెక్టివ్ కంపెనీస్ కొనుక్కోండి. బై అండ్ డిప్స్ చేసుకోండి. అంతే ఇక. సో మీరు కొన్నాక అమ్మకూడదు ఊరికే. సో అమ్ముతాను, కొంటాను అంటే నేర్చుకోండి. రైట్. అవును. ఇది. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగమూర్తి గారు.